టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందనల పెళ్లి వార్తలు గత కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. వీరి పెళ్లి గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ నెల 26న వీరి పెళ్లి జరగబోతోందనే న్యూస్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ఓ భారీ డీల్ నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరి వివాహ వేడుకకు సంబంధించిన వీడియో హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఏకంగా 60 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. సాధారణంగా సెలబ్రిటీల వివాహ వేడుకలను ఎక్స్క్లూజివ్గా స్ట్రీమింగ్ చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్గా మారింది. గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ వివాహ డాక్యుమెంటరీ హక్కులను నెట్ఫ్లిక్స్ సుమారు 25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ రికార్డును తిరగరాస్తూ విజయ్ రష్మిక జంటకు రెట్టింపు కంటే ఎక్కువ మొత్తాన్ని నెట్ఫ్లిక్స్ ఆఫర్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇంత భారీ మొత్తాన్ని విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించాడట. తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన మధుర క్షణాలను వ్యాపార కోణంలో చూడడం తనకు ఇష్టం లేదనే విజయ్, రష్మిక ఈ ఆఫర్ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ టాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్గా మారుతోంది.